వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీఎస్ విజయవాడ జోన్ 2 చైర్మన్, జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యం సమరయోధుల త్యాగ ఫలమని పేర్కొంటూ వారి ఆశయాలకు అనుగుణంగానే దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రత, రాజ్యాంగ విలువల పరిరక్షణతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అభివృద్ధి చెందింది. మరి రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తూ, రాజ్యాంగ విలువలు ముందుకు తీసుకెళ్తూ, మరి యొక్క ప్రభుత్వాలు ప్రజల కోసం నిరంతరం పనిచేయాలన్నటువంటి ఒక ఆలోచన విధానాలతో ముందుకు నడుస్తూ ఉంది. దేశ సమగ్రత కోసం మరి యొక్క భారతదేశం ఒక విలువలు కాపాడే దిశగా ప్రజలందరం కూడా కలిసికట్టుగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. మరి యొక్క ప్రభుత్వాలు అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, ఎందుకంటే భారతదేశం మన రాజ్యాంగం అతి పెద్దది, అతి గొప్పది, అతి బలమైనటువంటి రాజ్యాంగంలో మనం అందరం కూడా ఈ రోజున పార్లమెంటరీ విధానంలో కొనసాగుతూ ఉన్నాం. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహకారం తీసుకొని ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజున సంక్షేమాలు, అభివృద్ధి, మౌలిక వసతులు, మరి యొక్క యువకులకి యొక్క ఉపాధి కల్పన దిశగా ఈ రోజున ఆర్థిక వనరులు పెంచి ఆ ఆర్థిక వనరుల్ని పేద బలహీన వర్గాలకి అందే విధంగా తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు మనందరం కూడా స్వాగతిస్తూ, మరి ముందు అందరం కూడా భారతీయ యొక్క ప్రతిష్టని కాపాడే విధంగా భారతదేశం యొక్క అందరం కూడా ఒకటే అనేటువంటి నినాదంతో ముందుకెళ్ళాలి. ఈ రోజున అనేకమైనటువంటి భిన్నత్వం, ఏకత్వం ఏదైతే ఉందో, అందరం కూడా అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా ముందుకు అందరూ కలిసికట్టుగా భారతదేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని తెలియజేస్తూ, ప్రజలందరికీ, ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇండిపెండెంట్ శుభాకాంక్షలు.